బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞ సారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఏమిటది జోషన్న ముందు ఇన్ని నోట్సెస్ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి అని మీలో కొంతమంది ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉంది. నా యొక్క పరిచర్య గూర్చి మీకు కొద్దిగా చెప్పాలి అని నేను ఆశపడుతున్నాను. 1982వ సంవత్సరంలో నేను చాలా యవనస్తుడుగా ఉండగా నేను పరిచర్యలోనికి వచ్చాను. అంతకుముందు ఉద్యోగం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ప్రభు యొక్క పిలుపు మేరకు యవనస్తునిగా నా యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సేవకు వచ్చాను. నా ప్రియ సహోదర సహోదరులారా, అనేక పర్యాయాలు నా వ్యక్తిగత కుటుంబ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటూ వస్తున్నాను. నేను ఒక పల్లెటూరులో ఏజెన్సీ ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో నేను జన్మించాను. దేవుని యొక్క మహాకృప వలన నేను చదువుకున్నాను. భీమవరంలో బిఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో నేను చదివాను. నేను భీమవరంలో నేను ఏ రీతిగా చదివానో నా క్లాస్మేట్స్కు తెలుసు, నా యొక్క హాస్టల్ మేట్స్కు తెలుసు. నేను పేదవాడినైనప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప వలన బాగుగా చదువుతూ ఉండేవాడిని. ప్రతి సంవత్సరం కాలేజీలో నా యొక్క పేరు పెట్టేవారు. క్లాస్ ఫస్ట్ వస్తుంది ఫలానా అబ్బాయికి అన్నట్టుగా. తదుపరి బిఎస్సి అయిన తరువాత నేను కాకినాడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేను బిఈ ఎలక్ట్రికల్ సబ్జెక్టుతో నేను ముగించాను. దేవుని యొక్క మహాకృప. ఇటువంటి నిరుపేద కుటుంబంలోంచి వచ్చిన నేను ఇంత చదువుతాను అని నా తల్లిదండ్రులు భావించి ఉండి ఉండరు, నేను అనుకొని ఉండి ఉండను, నా గ్రామస్తులు కూడా అనుకొని ఉండి ఉండరు. నా మటుకు నేను నా తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నా జీవితాన్ని ఎరిగినవాడు, నా జీవితాన్ని తన అరిచేతుల్లో చెక్కుకొని భద్రపరిచిన ప్రియ ప్రభు తగిన సమయాల్లో నన్ను ఆ రీతిగా ప్రేమిస్తూ వచ్చారు. ఆయన సంకల్పానికి
ఏమి చెల్లించి ఆయన రుణాన్ని నేను తీర్చుకోగలుగుదును అండి. నా ప్రియ బిడ్డలారా, 15వ సంవత్సరంలో నేను రక్షింపబడ్డాను. కాలేజీలో ప్రభు కొరకు జీవించిన అనుభవాలు, దేవుని నామానికి స్తోత్రం. భీమవరంలో కానీ కాకినాడలో కానీ కొంతమంది విద్యార్థులను ప్రభు కొరకు నడిపించిన అనుభవాలు నా యొక్క జీవితంలో ఉన్నాయి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను అనగా, చదువుకుంటున్న నా ప్రియ బిడ్డలారా, మీతో పాటుగా కొంతమంది విద్యార్థులనైనా ప్రభు దగ్గరకు నడిపించుమని మిమ్మలను ప్రోత్సహిస్తూ ఉన్నాను. నేను క్రైస్తవునిగా చదివాను, BCCగా నేను చదివాను. దయతో అర్థం చేసుకోవాలి. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించారు. తగిన కాలంలో నేను సేవకు వచ్చాను. 1984వ సంవత్సరంలో అనూహ్యమైన రీతిగా, ఎన్నడూ అనుకోలేదు, నేను విశ్వవాణిలో ప్రవేశించాను. 1984వ సంవత్సరం జూలైలో విశ్వవాణిలో నేను ప్రవేశించాను. 1984వ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున విశ్వవాణి మీటింగ్ పెట్టాలని మేము తలంచాము. ఢిల్లీలో మా హెడ్ ఆఫీస్ ఉండేది. ఢిల్లీలో హెడ్ ఆఫీస్ అధికారులతో హైదరాబాద్లో ఉన్న మేము ప్రార్థించి అక్టోబర్ 2వ తారీఖు నిర్ణయించాం. అక్టోబర్ 2వ తారీఖు నిర్ణయించిన తరువాత ఎవరిని పిలువాలి అనే ఆలోచన వచ్చినప్పుడు నా మటుకు నేను దైవజనులైన భక్సింగ్ గారిని పిలిస్తే బాగుంటుంది అని ఆశపడ్డాను. నేను హెబ్రోన్కు వెళ్ళాను. నన్ను ఆ దైవజనుడైన భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా అనుమతించలేదు. ప్రాధేయపడ్డాను. భక్సింగ్ అన్నగారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇలా మేము సికింద్రాబాద్ CSI చర్చిలో విశ్వవాణి పక్షంగా మేము మీటింగ్ పెడుతున్నాం, దయచేసి మీరు రావాలి, మీతో ఆ మీటింగ్ ఓపెన్ చేయించాలని ఆశ ఉంది అని నేను ఎంతో ప్రార్థనాపూర్వకంగా అడిగాను. వెంటనే ఆ దైవజనుడు అంగీకరించారు. చాలామందికి ఆశ్చర్యం కలిగింపజేసింది. చాలామంది ఈయన రాడు అనుకొని నన్ను నిరుత్సాహపరిచారు. వెంటనే సంతోషంగా నేను బయటకు వచ్చేటప్పుడు అడిగారు, ఏమన్నారు భక్సింగ్ గారు అని అంటే, ఆయన అంగీకరించారండి అని నేను చెప్పాను. దేవుని యొక్క మహాకృప, ఈనాడు కూడా విశ్వవాణి అధికారులు ఒప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విశ్వవాణి ఇంతగా దీవించబట్టానికి అలనాడు భక్సింగ్ గారి యొక్క ప్రార్థన ఫలితము అని అందరూ ఒప్పుకుంటారు. ఎందుకు చెబుతున్నాను అనగా, నా ప్రియులరా, ఆ రీతిగా చాలా వినయ విధేయతలతో ప్రార్థనాపూర్వకంగా పరిచర్యను ప్రారంభించాం. 1998వ సంవత్సరంలో నేను విశ్వవాణి నుంచి బయటకు వచ్చాను. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచ్చిన వెంబడి వచనాన్ని నేను ధ్యానం చేశాను. అక్కడ నా పని అయిపోయినట్లుగా ప్రభు భావించారు. విశ్వవాణి నుంచి నన్ను బయటకు తీసుకుని వచ్చారు. 1998వ సంవత్సరంలో ఆర్థికంగా ఏమీ లేని పరిస్థితుల్లో యేసు అనుచరులు అనే ఒక సంస్థను ప్రారంభించడానికి ప్రభువారు కృప చూపించారు. నా ప్రియులరా, ఈనాటి వరకు యేసు అనుచరుల సంస్థ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. కేవలం దేవుని యొక్క కృప. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నాను అనగా, నేను దేవుని యొక్క పాదాలపై పడి మోకరించి ప్రార్థించి కన్నీరు కార్చి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను.
నా మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు యొక్క పాదాల దగ్గర నేర్చుకుని రేడియోలో వచనం వెంబడి వచనాన్ని నేను చెప్పాను. ఆ వచనం వెంబడి వచనాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల యొక్క మాటలు లేక ఆ యొక్క ధ్యానాలు నేను కాగితాల మీద వ్రాసాను. కాగితాల మీద వ్రాసి విషయవాడిని స్టూడియోకి వెళ్ళి రికార్డింగ్ చేస్తుండేవాడిని. ఆ కాగితాలన్నీ ఒక పుస్తకాల వలె తయారు చేసి కొన్ని కాగితాలుగా ఉన్నవి కాగితాలుగా ఉన్నట్టుగా నా బిడ్డలు వీటిని భద్రపరిచారు. నా బిడ్డల యొక్క ముందు ఆలోచనకు దేవుని నామానికే ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఎందుకు ఇవన్నీ నేను మీ ముందు చూపెడుతున్నాను అనగా, నేను కష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని ఒక క్రమమైన పద్ధతిలో దేవుని వాక్యాన్ని వివరిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఏదో మ్యాజిక్లా కాదు నేను బోధించేది. దయతో నన్ను అర్థం చేసుకోవాలి. ఈ వయసులో కూడా ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వచనం వెంబడి వచనాన్ని నేను బోధిస్తున్నాను అని అంటే ఎవరూ కూడా ఈ ధ్యానాలు మిస్ కాకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు ఈ రీతిగా కాగితాల మీద వ్రాశాను. అది నా బిడ్డలు బైండ్ రూపంలో చేశారు. ఇప్పుడు ఈ రీతిగా పుస్తకాలలో రాస్తూ ఉన్నాను. గత సంవత్సరాల్లో రాసిన దానికంటే ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలి అనేది నా యొక్క ఉద్దేశం. నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో నాకైతే తెలీదు. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నాకంటే ఎక్కువ వయసు కలిగిన నా ప్రియ అన్నలారా, నా ప్రియ అక్కలారా, నేను మీకు మనవి చేసేది ఏమిటనగా, నా జీవితంలో ఒక ఆశ ఉంది. నేను చనిపోయే లోపుగా ఒక మిషనరీ ట్రైనింగ్ బైబిల్ కాలేజ్ పెట్టాలి అని. మిషనరీస్ను దేవుని వాక్యం వినని స్థలాలకు పంపించి దేవుని యొక్క పరిచర్యను ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి అనేది అనేక సంవత్సరాల కోరిక. ఆ కోరిక తీరలేదు. ఆ కోరిక తీర్చుకోవాలి అని నా హృదయంలో చాలా వేదనగా ఉంది. ఇది ఏ రీతిగా నెరవేరుతుంది అని నేను ప్రార్థిస్తూ వస్తున్నాను. నేను చెబుతున్నాను, నాకంటే చిన్నవాళ్ళు, టీవీలో వచ్చిన వాళ్ళు చాలా విపరీతంగా ఆర్థికంగా వారు బలపడుతున్నారు. వారు ఆర్థికంగా బలపడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు అని అంటే నాకే విధమైన అసూయ లేదు. నా ప్రియులరా, అసూయ ఉండడానికి ఈక్వల్ ఏజ్ కాదు. వారి తండ్రి లాంటి వాడిని. నా యొక్క జీవితంలో ఒక ఆశ, ఇంకా నెరవేరని ఆశ ఏమిటి అనగా, మిషనరీస్ కొరకు ఒక బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ పెట్టాలి అని అనుకున్నాను. దానికి నేను విశ్వవాణిలో ఉండగా వనస్థలిపురంలో ఒక చిన్న స్థలాన్ని సంపాదించాను. అనగా ఒక తమ్ముడు నాకు చాలా తక్కువ ధరలో దానిని ఇప్పించారు. ఎప్పుడు అనగా 25 సంవత్సరాల క్రితం. అక్కడ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ ఫర్ మిషనరీస్ కట్టాలి అనే ఆశ నాకుంది. దయచేసి మీరు ప్రార్థన చేయండి. మీ మైండ్స్లో ఈ ఆలోచన వేశాను. నా మటుకు నేను ఆర్థికంగా కట్టలేను. మీ సహాయాన్ని, మీ ప్రార్థనను నేను కోరుకుంటున్నాను. ముందు దినాల్లో కూడా నేను చెబుతాను. నా ప్రియులరా,
జోషి అంకుల్, జోషి అన్న, జోషి తమ్ముడు ఇంత కష్టపడి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ చెబుతున్నారు కాబట్టి ఆ పరిచర్యకు సహాయపడాలి అనే మనస్సు మీకు కలగాలి అని నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే, త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిపుడు, త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే. గవ్వ చేయరాని చెట్ట కర్ణేంద్రియాధీనుండానై రవ్వ పాలై నేనెంతో నివ్వ పొందితి, త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి, ఈ విధమున చెడిపోతిని నేనేమి సేతు నోహో, త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే. ప్రార్థన చేస్తాను. తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు చెప్పిన మాటలను మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అపాత్రుడను, అయోగ్యుడను నన్ను మీరు చిన్న వయసులో రక్షించుకున్నారు. రక్షించిన నాటి నుండి ఇంతవరకు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారు. యవన ప్రాయంలో మీ సేవకు పిలిచారు. మీ సేవకు విధేయుడయ్యే మనస్సును ఇచ్చారు. నా జీవితంలో నాయనా నాకు మంచి భాగస్వామిని ఇచ్చారు. నా పరిచర్యలో సహాయపడే నీ కుమార్తె కృపావరం కొరకై వందనాలు, స్తోత్రాలు. 6 బిడ్డలను ఇచ్చారు. 6 బిడ్డలు కూడా వారి సాక్ష్యాలు కాపాడుకుంటూ నా పరిచర్యలో సహాయపడటానికి మీరు కృప చూపిస్తూ వస్తున్నారు. నాయన మీకు వందనాలు. అపాత్రుడైన నన్ను మరొకసారి మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను. ఈ మిషనరీ ట్రైనింగ్ స్కూల్, కాలేజ్ ఉద్దేశాన్ని మీ చిత్తమైతే నెరవేర్చండి. దీనికి సహాయపడే వారిని మా రాష్ట్రంలో, మా దేశంలో తెలుగు ప్రజల మధ్య మీరు లేపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము మీ ముందుంచుకున్నారు కదూ. 19వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు బెల్తెషాజరును దానియేలు 1 గంట సేపు అతి విస్మయము నొంది మనసునందు కలవరపడగా, రాజు బెల్తెషాజరు, ఈ దర్శనము వలన కానీ దాని భావం వలన కానీ నువ్వు కలవరపడకుము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. ఈ కల విన్న వెంటనే దానియేలు తన హృదయంలో కలవరపడ్డాడు. ఎందుకు అనగా దానియేలు ఈ రాజును చాలా గౌరవించాడు. ఎందుకు అనగా ఈ రాజు దానియేలును ఎంతగానో ప్రేమించాడు. దానియేలు ఈ రాజును గౌరవిస్తున్నాడు కాబట్టి
ఈ రాజుకు వచ్చిన కళ రాజుకు వ్యతిరేకంగా ఉండడం దానియేలు గమనించాడు. కాబట్టి ఆ కళ భావం చెప్పడానికి దానియేలు సంకోచించాడు. గమనించండి, సంకోచించాడు. కాబట్టి దానియేలు కళలో ఉన్న యథార్థతను చెప్పకుండా ఉండలేదు. ఎందుకనగా దానియేలు యథార్థవంతుడు. అవును, మన యొక్క జీవితాలలో కావాల్సింది యథార్థత. దాగుడు మూత ఆటలు ఆడని రీతిగా ఉండకూడదు ప్రియులారా. మన యొక్క జీవితాల్లో ఒక చోట ఒక విధంగా, ఇంకొక చోట ఇంకొక విధంగా అని అంటే లోకస్తులలో లోకస్తుడుగా, భక్తిపరుల్లో భక్తిపరుడుగా, కొంగ వేషం వేసుకున్న రీతిగా మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు. ప్రభువు కొరకు జీవిస్తున్న మనము ప్రభువు కొరకే జీవించాలి. మరలా లోకంలో లోకస్తులుగా ఉండడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలులో ఉన్న గొప్ప బుద్ధి, కుశలత, నైపుణ్యత ఏమి అనగా ఈ రాజును నొప్పించకుండా చాలా నైపుణ్యముగా ఈ కలభావాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు? నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక అని మొదలుపెట్టాడు. ఎందుకు అనగా ఈ నెబుకద్నెజరు రాజును దేవుడు ఎంతగానో దీవించాడు. దేవుడు దీవించినప్పుడు ఏ దేవుడు ఆ రాజును దీవించాడో ఆ దేవునికి ఆ రాజు రుణపడి జీవించాలి. అంతేకాదు, దేవుడు పేదవాడిని నన్ను దీవించాడు అనుకోండి, నేను దేవునికి రుణపడి జీవించాలి. నా పేదరికం మర్చిపోయి నేనేదో చదువుకున్నాను, నేనేదో ఉద్యోగం చేస్తున్నాను, లేక నేనేదో ప్రసంగం చేస్తున్నాను, నా ప్రసంగాలు చాలామంది వింటున్నారు, నేను ఇప్పుడు చాలా ధనవంతుణ్ణి అని విర్రబీగితే కొద్ది కాలమే. గర్వము సర్వనాశనానికి హేతు అనే విషయాన్ని పదే పదే చెబుతున్నాను. దానియేలు గ్రంథంలో మనం నేర్చుకునేది ఇది. ఎంతగా మనము తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనను పైకి లేపుతాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలు, ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 20వ వచనం నుంచి 22వ వచనం వరకు, తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దానిపై కొమ్మలు ఆకాశమును కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఉండెను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, నీవు వృద్ధి నుండి మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశమంతా ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. నెబుకద్నెజరే తాను చూచిన కలలోని ఆ మహావృక్షం, నీవు వృద్ధి పొంది మహాచక్రవర్తివి అయ్యావు, మంచి ఘనత పొందావు. ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాలలో నీకే ఘనత కలిగింది. అటువంటి పరిస్థితుల్లో నిన్ను సృజించిన నీ దేవునికి, లేక నిన్ను పుట్టించిన నీ దేవునికి రుణపడి బ్రతకడానికి బదులుగా, ఓ రాజా, నువ్వు గర్వించావు అనే సారాంశంతో దానియేలు ఈ రాజుకు పాఠాన్ని చెబుతున్నాడు. అది ముందు వచనాల్లో నేను క్లియర్గా నేను చెప్తాను. ముగింపులో
ఒక మాట, నా ప్రియులారా, మన యొక్క జీవితాలలో ఎన్నడూ గర్వపడకూడదు. మనను ప్రేమించి మనను ఒక స్థాయికి తీసుకుని వచ్చిన ఆ దేవునికి రుణపడి జీవించటానికి ఈ రాత్రి తీర్మానం చేసుకుంటాం. నాకు కాదు నాయన, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లునుగాక అని చెబుతూ ఇంకా మిగిలిన సమయాన్ని ఆ ప్రభు యొక్క సాన్నిధ్యంలో గడుపుతూ సుఖమైన విశ్రాంతి తీసుకునమని దీవిస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.